భారత వ్యతిరేక గళం వినిపించిన ఇంక్విలాబ్ మంచ్ కన్వీనర్ షరీఫ్ ఉస్మాన్ బిన్ హైదీ మరణ వార్త ఆ దేశాన్ని అల్లకల్లోలంలోకి నెట్టేసింది. గుర్తు తెలియని దుండగుల కాల్పుల్లో గాయపడి సింగపూర్లో చికిత్స పొందుతూ హైదీ మృతి చెందడంతో దీని వెనుక కుట్రకోణాలున్నాయని నిరసనకారులు హింసకు దిగారు. చత్రోగ్రామ్లోని భారత అసిస్టెంట్ హై కమిషన్ కార్యాలయాన్ని అర్ధరాత్రి వేళ ఆందోళనకారులు ముట్టడించి భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీసింది. షరీఫ్ ఉస్మాన్ హదీ ఇంక్విలాబ్ మంచా సంస్థ ప్రతినిధి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ సందర్భంగా పలువురు ఆయనపై దాడికి పాల్పడ్డారు. ఆయనపై జరిగిన కాల్పుల్లో గాయపడ్డ ఇంక్విలాబ్ మంచ్ కన్వీనర్ షరీఫ్ ఉస్మాన్ బిన్ హైదీ సింగపూర్లో చికిత్స పొందుతూ మరణించారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రాజధాని ఢాకాతో పాటు పలు ప్రాంతాల్లో పరిస్థితి మరింత ఉద్రిక్తతకు దారితీసింది. గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేశారు. చత్తోగ్రామ్లో ఉన్న భారత అసిస్టెంట్ హై కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించి ఇండియా అవామీ లీగ్ పార్టీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధాన మీడియా కార్యాలయాలే లక్ష్యంగా వీధులను ధ్వంసం చేశారు. గత శుక్రవారం ఢాకాలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తూ ఉండగా ముసుగు ధరించిన దుండగులు ఆయన తలపై కాల్చి తీవ్రంగా గాయపరిచారు. పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానిక ఆసుపత్రికి తరలించి అనంతరం మెరుగైన చికిత్సకు సింగపూర్కు